హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు త్రినేష్ టాక్స్. ఈరోజు వచ్చేసి మనం హెల్త్ సంబంధించిన ఒక ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చేసాం. సో ఎందుకంటే ఈ జనరేషన్లో అందరూ బయట ఫుడ్స్ తినడం, ఫుల్ కొలెస్ట్రాల్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ అయితే చాలా చాలా ఈ మధ్యలో బయట ఎక్కడికి వెళ్ళినా ఇదే వినడం అవుతుంది. సో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరికొకరికి స్టన్స్ అవ్వడం అండ్ హార్ట్ అటాక్స్, సో ఇవి ఒక పెద్ద న్యూస్ అయిపోతుంది. ఎందుకంటే ట్రెడ్మిల్ వల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. సో మనమైతే నార్మల్ ఏజ్ అయినా 20 ఇయర్స్ టు 60 ఇయర్స్ వరకు ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అసలు టైం ఉండదు, బిజీ లైఫ్. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కూడా అంతే. సో ఎవరైనా సరే సేమ్ సిచ్యువేషన్. బట్ ఇక్కడ ఏంటి అంటే మన ఏజ్కి మనం ఏం తిన్నా కరగడం అనేది జరుగుద్ది. బట్ కొలెస్ట్రాల్ ఇవైతే ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి ఇష్యూ అంటే మన పేరెంట్స్ కూడా మనం తినే ఫుడ్డే తింటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మెయిన్గా ఇష్యూ ఏంటంటే హార్ట్ స్ట్రోక్. సో ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి మన ఇంట్లో ఇలాంటి మిషన్ ఒకటి తీసుకుంటే, సో అది చూసినప్పుడల్లా జస్ట్ ఒక డైలీ మార్నింగ్ 10 మినిట్స్, ఈవినింగ్ 10 మినిట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ చేస్తారు. సో మీకు కూడా కుదిరినప్పుడు జస్ట్ 10 మినిట్స్ చేస్తే చాలు. సో మన బాడీ అనేది ఫిట్నెస్ ఉంటుంది, క్యాలరీస్ కూడా చాలా బర్న్ అయిపోద్ది, మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుద్ది, మజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో ఇలాంటి వాటి కోసమనే ట్రెడ్మిల్ అయితే నేను తీసుకున్నాను. సో ఇది కూడా నేను 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా. సో దీని ఫుల్ రివ్యూ అయితే ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ బై చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది మెయిన్గా ఇది డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ లింక్ కూడా మెన్షన్ చేస్తాను. సో మీరు వెళ్ళి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. సో లెట్ స్టార్ట్ ఫుల్ రివ్యూ. సో ఫస్ట్ మనం ఫుల్ బాడీ వ్యూ చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ ఫైబర్ మెటీరియల్తో తీసుకొచ్చారు. అండ్ మనకి స్టెయిన్లెస్ స్టీల్తో అయితే టోటల్ బాడీ మెటీరియల్ అయితే ఉంటుంది. అండ్ మన ప్రోడక్ట్ వెయిట్ వచ్చేసి 70 kgs ఉంటుంది. సో మనకి చాలా హెవీ అయితే ప్రోడక్ట్ బాడీ బిల్ట్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. అండ్ మనకు ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఎక్కడంటే అక్కడ మన ఇంట్లో ఒక పక్కకి ఫోల్డ్ చేసుకొని కూడా పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న దాంట్లో ఈ ప్రైస్లో మనకి ఫోల్డబుల్ ఆప్షన్ అనేది చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ మనకి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు మోటార్ ఛాంబర్. అండ్ ఇక్కడ మనం ఎటు చూసుకున్నా కానీ మనకు 4 సైడ్ వీల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ కూడా వీల్స్ ఉన్నాయి. ఇది ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవడం కూడా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ రాడ్ వచ్చేసి మనం లెగ్తో ఇలా పుష్ చేయగానే ఆటోమేటిక్గా ఇది మెల్లిగా స్లోగా డౌన్ అయిపోతుంది. సో మనమేమి ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టిన అవసరం లేదు, అదే స్లోగా మనకి ఇచ్చారు కింద. సో దాని ద్వారా స్లోగా డౌన్ అయితే అయిపోద్ది. సో కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం బ్రాండ్ చూసుకుంటున్నారు కదా, కొగాటో అనేది ఇది ఒక బర్డ్ నేమ్. అండ్ మనం సైడ్ చూసుకుంటే స్మార్ట్ రన్ A6 అంటే ఏం లేదు, మనకు 6 HP మోటార్తో అయితే తీసుకొచ్చారు. సో 3 to 6 HP అయితే పీక్ స్పీడ్లో రన్ అవుద్ది మోటార్. అండ్ మనకి ఇక్కడ ఒక లూబ్రికెంట్ ఆయిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మనకి ఇక్కడ హోల్ ఉంటుంది, ఇందులో వేసుకుంటే మోటార్ అనేది చాలా ఫ్రీగా రన్ అవ్వడానికి అయితే యూజ్ అవుద్ది. అలా స్విచ్ ఆన్ చేయగానే మనకైతే ఇక్కడ బీప్ సౌండ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ లాక్ సింబల్ చూసారు కదా, ఈ లాక్ సింబల్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక కీ ఆప్షన్ ఇచ్చారు. సో ఈ కీ లేకపోతే అసలు మనకి మిషన్ అనేది రన్ అవ్వదు, పవర్ ఆన్ చేసినా కానీ లాక్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ కీ అనేది ఇక్కడ మనం పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎందుకంటే మనకి క్విక్ స్టాప్ అన్నట్టు, ఎప్పుడైనా ఏదైనా ఇన్సిడెంట్ ఏమైనా మిస్ అయినా జారినా కానీ సో ఇలా మనం క్లాత్కి పెట్టేసుకుంటే ఎప్పుడైనా మనం సడన్గా ఏమైనా స్లిప్ అయినా ఇది ఇలా వచ్చేసినప్పుడు అది లాక్ అయిపోద్ది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. సో క్విక్ స్టాప్ లాగా ఇది చాలా మంచి ఆప్షన్ ఇది. అండ్ మన పిల్లలు కూడా ఎవరైనా ఆడుకోవడానికి వచ్చా కానీ ఇది లేకపోతే వాళ్ళు ఆన్ చేసినా కానీ ఇదైతే వర్క్ అవ్వదు. సో ఏ పవర్ బటన్ ఏదైనా కానీ వర్క్ అవ్వదు. సో మనం ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇన్క్లైన్ ఆప్షన్, స్పీడ్, స్టార్ట్, స్టాప్, ప్రోగ్రామ్ మోడ్, ఇంక్లైన్ బటన్స్. సో ఇదేంటంటే మనకి జాక్, ఇది MP3 జాక్, ఇది మనకి బ్లూటూత్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు ఇందులో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రోగ్రామ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇంక్లైన్ డిక్లైన్ చేసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ప్రోగ్రామ్స్ అనేది చేంజ్ అవుతాయి. సో ఇది ఇంక్లైన్ బటన్, అప్ అండ్ డౌన్. సో ఈ మోడ్స్ అన్నట్టు ఇక్కడ మోడ్ సెట్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా డిస్ప్లేలో అన్నీ మారుతున్నాయి. అండ్ మనం జస్ట్ స్టార్ట్ చేసి అయితే చూద్దాం. సో ఇలా స్టార్ట్ అవుతుంది, స్లోగా స్టార్ట్ అయింది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కౌంటింగ్ టైమర్ అయితే అవుతుంది.
అండ్ మనకి క్యాలరీస్ కౌంట్ ఇక్కడ చూపిస్తుంది. ఇంక్లైన్ ఆప్షన్, ఒకవేళ ఇంక్లైన్లో ఉంటే మనకి ఇక్కడ నెంబర్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ డిస్టెన్స్ మనం ఎంతవరకు రన్ చేసాం ఆర్ వాకింగ్ చేసాం అనేది ఇక్కడ చూపిస్తుంది. సో డిస్ప్లే ఇక్కడ 5 ఇంచ్ ఉంటుంది, ఎల్సిడి డిస్ప్లే. సో ఇది ఓవరాల్ మన డిస్ప్లే గురించి అండ్ ఫ్రంట్ వ్యూ అయితే ఇది. సో ఇప్పుడైతే టెస్ట్ చేసేద్దాం. అండ్ మనకి మెటీరియల్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా రఫ్ మెటీరియల్ అయితే తీసుకొచ్చారు. సో మనకి అసలు స్కిడ్ అయ్యే ఛాన్స్ అయితే అసలు లేదు. అండ్ మనకి హ్యాండిల్ చూసుకుంటే రబ్బర్ మెటీరియల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మన హార్ట్ రేటింగ్ కూడా ఇక్కడ తెలుస్తుంది, స్క్రీన్ లో హార్ట్ బీట్ అన్ని కనిపిస్తుంది. సో జస్ట్ మనం ఆన్ అయితే చేసి చూద్దాం. సో మనకి ఇలా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, 1 2 3 4 5. సో జస్ట్ స్టార్ట్ అయిపోద్ది. సో ఫస్ట్ మనం స్పీడ్ అనేది 1లో పెట్టాము, చాలా స్మూత్ గా అయితే రన్ అవుతుంది, ఎలాంటి సౌండ్ అయితే ఉండదు. అండ్ ఇలానే మనకు పెద్దవాళ్ళకైతే ఫస్ట్ ఈ స్లోనెస్ లోనే తీసుకెళ్ళండి. సో స్లోగా మనకి ఒకవేళ స్లో బాగా ఎంగేజ్ వాళ్ళకైతే స్లో అనిపిస్తే కొంచెం ఫాస్ట్ గా అయితే పెట్టుకోవచ్చు. సో ఇలా ఇదైతే జస్ట్ 3లో ఉంది ఇప్పుడు స్పీడ్. అండ్ మనకి ఈ మిషన్ వచ్చేసి టోటల్ 130 kg/h అయితే ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. చూసారు కదా, చాలా స్మూత్, ఎలాంటి సౌండ్ లేదు. అండ్ మనకి ఇది 16 km/h అయితే స్పీడ్ అయితే ఉంటుంది. సో అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లెంత్ వచ్చేసి 16.5 ఇంచ్తో అయితే వస్తుంది. సో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, ఈజీగా వాకింగ్ ఆర్ రన్నింగ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ పొజిషన్ ఏంటంటే ఇన్క్లైన్ పొజిషన్. సో ఇది మీకు చూపిస్తాను. సో ఆటోమేటిక్గా ఇన్క్లైన్ అయితే అయ్యిద్ది. అండ్ దీన్ని చూస్తే మనకి ప్రైస్ ఎక్కువ అనే ఒక థాట్ అయితే కనిపిస్తుంది అందరిలో. బట్ ఇదైతే ప్రైస్ ఏమంతగానం 40,000 50,000 మనకి ఇలాంటి ప్రైజెస్ లేవు. మనకి 20 to 30,000 మిడిల్లో కూడా ఉన్నాయి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 24,500 అలా పడుతుంది. మనకి ఆన్లైన్లో ప్రైస్ అయితే 28,000 చేంజ్ ఉంది. బట్ ఎస్బీఐ కార్డ్ ఇలాంటి కార్డ్ ఆఫర్స్తో మనకి 24,500 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైస్ చూసి, ఈ మిషన్ చూడగానే ప్రైస్ చూసి భయపడతారు, ఎందుకు ఇంత అమౌంట్ వేస్ట్, టైం వేస్ట్ అన్నట్టు. బట్ ఇలాంటిది ఒక మిషన్ ఇంట్లో ఉండడం వల్ల చాలా ఉపయోగపడుతుంది. మన పేరెంట్స్కి అయితే మెయిన్గా, వాళ్ళని హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా మనమందరం కూడా హెల్తీగా ఉంటాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు త్రినేష్ టాక్స్. థ్యాంక్ యూ.